వెంకన్న స్వామి సల్ల చూస్తే తిరుపతిని కూడా వెళ్దాం స్వామి. హలో ఫోక్స్, నమస్తే. ఈరోజు ఒక సూపర్ ఎగ్జైటింగ్ తాటికల్లు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారో చూద్దాం. తాటికల్లు కావాలంటే షాప్స్లో దొరికేది కాదు, డైరెక్ట్గా విలేజెస్కి వెళ్ళి కళ్ళు గీసే వాళ్ళ దగ్గరికి వెళ్తేనే ఫ్రెష్ది దొరుకుతుంది. మన విలేజ్లో జనరేషన్స్ నుంచి వచ్చిన ఒక క్రేజీ స్కిల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. టాడీ ట్యాపింగ్ అంటే తాటికల్లు ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఇది మామూలు విషయం కాదు గురు, ఫుల్ గట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అయితే మన హీరో శంకరన్నని అందరూ ముద్దుగా బొమ్మ అని పిలుస్తారు, ఎందుకంటే అతను కళ్ళుని బొమ్మ అని అంటారు. చూసారుగా స్టోన్ రబ్ చేస్తున్నారు. సో ఆ స్టోన్ నుంచి వచ్చిన పౌడర్ని తీసుకొని కత్తికి పొదను పెడతారనమాట. చెట్టు ఎక్కడానికి కావాల్సిన గేర్ అన్నీ రెడీ చేస్తున్నారు. మధ్యలో బొమ్మన్న మాస్ డైలాగ్స్కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. ఇవన్నీ చూడడానికి మీరు రెడీ అని లెట్స్ గో. కన్నీళ్ళు కాయిస్తే కాదురా, సంవత్సరం తినిస్తే రా, కష్టమేమి తెలుస్తుంది. చరిత్ర రాయగలవా? చిట్టుబాబు నిగరా మనసుతో మాట్లాడక ఎంత తక్కువ, కానీ పశువులతో మాట్లాడు బాగా పొలితో తీసుకుంది. కానీ ఆ రథంలో పలకాలి, వచ్చాడు అక్కడ ఉంటుంది చాలా, వస్తాడు ఏదో చెప్తాడు, ఎడతాడు, అది ఆ లెక్క. బాగులేదు, దాన్ని బాగు చేసుకుంటాను. ఉపయోగపడుతుందంటే సిట్టు ఎక్కడానికి ఇది లేకపోతే సిట్టు ఎక్కలేం బాబు. ఎందుకంటే నా జీవనాధారం ఇది, నా జీవన ఆదాయం ఇది లేకపోతే నేను చెట్టు ఎక్కలేను. ఈ అమ్మని శుభ్రం చేయకపోతే నాకు ఎందుకంటే మనం బతుక ఇందలే ఉంది. ఇంకన్నా స్వామి సల్ల చూస్తే తిరుపతిని కూడా వెళ్దాం స్వామి. తాటి చెట్లు అన్ని చెట్లలో నుంచి బొమ్మ వస్తుంది అనుకుంటున్నారా? లేదు, ఇది చాలా స్పెషల్ సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. మన బొమ్మకి ఎక్స్పీరియన్స్ వల్ల తెలుసు ఏ చెట్టులో బొమ్మ బాగా ఉంటుందో, ఏ చెట్టులో స్లోగా ప్రొడ్యూస్ చేస్తుందో. అన్నతో పాటు వెళ్దాం రండి. ఎక్కడ మర్చిపోలే పెద్ద కనీసా. ఇప్పుడు వచ్చాం కదా అని ఎప్పుడు దిగింది చూసుకోవాలి. ప్రతి బతుకు నీతి ఉండాలి. A few moments later. అప్పుడు ఆ రోజా 400 పైపు నడిచోడువే. అప్పుడు సరి వచ్చేటప్పుడు 400 పైపు నడిచినోడిదే 40 వస్తే ఒక పైపు మీద నడనేవా స్పీడ్గా ఉంటుంది. చాలా అంత పగల పతికి అంత బిల్డప్ ఇచ్చి చూడండి ఎలా స్టాండ్ వేసారు. ఫైనల్గా అన్న ఎక్కాల్సిన చెట్టు దగ్గరికి రీచ్ అయ్యారు. పెద్ద ఇల్లు గెలిపోతారు. వద్దు, వచ్చేదుండి వచ్చేదే ఉంటుందా, పోయే ఉంటుందా రాసామే. ఎవడు కావడా డైలాగ్ ఒకటి సరిసామే. ఎవడు కష్టమాడితే ఎవడు పాడితే తీరు చెప్పడం ముందు మనం సరిపోవాలి సామే. వెంకన్న స్వామి సల్ల చూస్తే బతకాలే. ఓం నమస్తే. ఎక్స్పీరియన్స్తో చాలా స్పీడ్గా క్లైంబ్ అయిపోతారు, కానీ నార్మల్ పీపుల్ ఎవరైనా ట్రై చేస్తే చాలా రిస్క్ అవుతుంది. ఇది చాలా డేంజరస్ టాస్క్. ఒక ట్రీ పైన 3 to 4
పాట్స్ ఉండొచ్చు, కానీ ఇది ట్రీకి వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఒక చెట్టుకి మేబీ 3 పట్టచ్చు, కొన్ని వాటికి 4 పట్టచ్చు, 5 పట్టచ్చు, అలా డిఫరెన్స్ ఉంటుంది. సో అలా పైకి రీచ్ అయిపోయాక ఒక్కొక్క పాట్ నుంచి వచ్చిన ఆ వైన్ని కలెక్ట్ చేసుకుంటారు క్యాన్లోకి. సో అన్ని కొండల నుంచి కలెక్ట్ చేసుకున్నాక కిందకి మళ్ళీ దిగుతారు. ఈ పైన ఉన్న ఈ చిగురు ఉంది కదా, ఈ చిగురుని కట్ చేస్తే రసం లాగా వస్తుందన్నమాట. డ్రాప్ బై డ్రాప్ లిక్విడ్ శాప్ అని అంటారు ఇంగ్లీష్లో. సో దాన్ని కట్ చేసి షార్ప్గా వెంటనే డ్రాప్ బై డ్రాప్ కళ్ళు డ్రిప్పింగ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని క్లే పాట్, అదే మట్టి కుండని తీసుకొని దానికి కరెక్ట్గా అది డ్రాప్ బై డ్రాప్ కుండలోకి ఎగ్జాక్ట్గా పడేటట్టు పెట్టి దాన్ని మళ్ళీ అలాగా వదిలేసి కిందకి దిగుతారు. తప్పకుండా న్యాచురల్ గ్రావిటీ వల్ల డ్రాప్ బై డ్రాప్గా కుండలో పడుతుంది. ఇలా కలెక్ట్ చేసిన ఫ్రెష్ కళ్ళునే తాగాలి. ఇప్పుడు మన బొమ్మ అన్న తాటికల్లుని స్పెషల్గా ఎంజాయ్ చేయడానికి పాయ ప్రిపేర్ చేస్తారు. పాయ అంటే ఏంటి? ఇది కంప్లీట్గా న్యాచురల్గా పామ్ లీవ్స్తో తయారు చేస్తారు. ఆయన చేసిన పాయే ఫుల్ ట్రెడిషనల్గా విలేజ్ ఫీల్ వస్తుంది. ఈ లీవ్స్ లైట్ వెయిట్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఉంటాయి, అండ్ వైన్ టేస్ట్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మా భాషలో పాయే. నెక్స్ట్ ఏంటంటే ఒక తెలంగాణ యాంగిల్లో రైక్ అంటారు. ఇదే లెక్క. తెలంగాణ యాంగిల్లో రైక్ అంటారు. పట్టుకో, వచ్చే. చాలా మంది పామ్ వైన్ని క్యాజువల్గా డ్రింక్ చేస్తారు, కానీ మన ఎల్డర్స్కి ఇది ఒక సాంప్రదాయం. ఈ కళ్ళుని ఎల్లమ్మ తల్లికి ప్రసాదంలాగా ఇస్తారు, అందుకని చాలామంది చెప్పులు వేసుకోకుండా తాగుతారు. ఇది తాగు. పాడండి. ముంతలో కళ్ళు పూరిస్తా ఉంటే బొసొక్క ఎసయ్యరో. చచ్చిపోద్ది. 20 అయిపోయింది తప్ప దానికి ఏం లేదు. 24 గంటల పవర్. కళ్ళు పుట్టి 24 గంటలు. ఇప్పుడైతే ప్రతి ఒక్క ఆయనకి ఆరోగ్యం కావాలనుకుంటే మాత్రం దీంట్లో తాగేది. గోల్డ్ స్టామినా ఉంటుంది. ఆ స్టామినా అంతా మనకిస్తుందా ఆ పూజతో. ఈ మొక్కల నుంచి కూడా తల్లికి తీసుకెళ్తుంది. ఈ చెట్ల నుంచి కూడా తల్లికి వెళ్తుంది. ఈ టేస్ట్ చాలా న్యాచురల్గా ఒక స్లైట్ స్వీట్నెస్ ఉంటుంది, అండ్ ఫర్మెంటేషన్ వల్ల లైట్ ఫిజ్ ఉంటుంది. కానీ ఇది ఫ్రెష్గా తాగితేనే బాగుంటుంది. పామ్ వైన్, తాటికల్లు అంటే జస్ట్ డ్రింక్ అనుకుంటున్నారా? లేదు, ఇది ఒక మంచి మెడికల్ వాల్యూ ఉన్న న్యాచురల్ హెల్త్ డ్రింక్. ఈ కళ్ళులో న్యాచురల్ ప్రోబయోటిక్స్ ఉన్నాయి, అండ్ డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా ఓల్డెన్ డేస్లో చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళకి ఇది ఇచ్చేవాళ్ళు. కళ్ళు స్లోగా చికెన్ పాక్స్ సింటమ్స్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అని మన ఎల్డర్స్ చెప్పేవారు. కానీ ఇది ఒక లిమిట్లో మాత్రమే తాగాలి. ఎక్కువగా తాగితే ఫర్మెంటేషన్ వల్ల ఇంపాక్ట్ ఉంటుంది. ట్రెడిషన్స్ స్లోగా తగ్గుతున్నాయి, కానీ మన ఎల్డర్స్ ఒక లెగసీ లాగా దీన్ని మెయింటైన్ చేస్తారు. ఐ హోప్ మీరు కూడా ఇది రెస్పెక్ట్ చేస్తారు. మళ్ళీ ఒక నెక్స్ట్ అడ్వెంచర్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ ఎక్స్ప్లోరింగ్, కీప్ టేస్టింగ్. బాయ్.